ఎలా అనిపిస్తుంది మీకు? అప్పటి ధరణికి ఐ మీన్ మీకు అవగాహన ఉన్నప్పటి అప్పటి భూ సమస్యల నుంచి ఈ రోజు వరకు కూడా కాలక్రమేణా ఎలాంటి మార్పులు, చేర్పులు జరుపుకుంటూ వచ్చాయి? ఇప్పటి భూభారతి ఏమనిపిస్తుంది మీకు అని? ముందుగా మీకు, మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఎట్లుండదంటే విజిత గారు, భూమి లేనిది మనిషి మనుగడ లేదు. భూ యాజమాన్యం హక్కులు లేనిది మనిషికి భద్రతా భావం లేదు. మనిషికి ఏదైతే ఉందో భూమితోనే ఆయనకు ఆల్ ఫార్చ్యూన్స్ ఆర్ మేడ్ ఇన్ ల్యాండ్ అనేది కొటేషన్ ఉన్నది. ఇక్కడ భూమి ఇక్కడ అఖండ భారతదేశంలో మన తెలంగాణ ఒకటే లేదు, మొత్తం మిగతా ఇంకా 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మొట్టమొదటి ఏదైతే ఉందో షేర్షా సూరి పాపం 5 ఏళ్ళకి చచ్చిపోయింది ఆయన బ్లాస్టింగ్లా. తర్వాత అక్బర్ రూలింగ్లా. తర్వాత రాజా తోడర్మల్ ఇస్ ది మెయిన్ గాడ్ ఫాదర్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే సిస్టమ్, విలేజ్ సిస్టమ్ అన్నీ రాజా తోడర్మల్ పీరియడ్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ వచ్చాక నిజాం, స్పెషల్లీ తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం కూడా చాలా మొత్తం మెజార్టీ నిజాం రూలింగ్లో 1935 వరకు ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా వెస్టెడ్ విత్ ది గవర్నమెంటే ఉండే, ఓనర్షిప్ అనేది లేకుండే. ఎప్పుడైతే ఆయన సర్వే కండక్ట్ చేయించి 1935లో సేత్వారు, తర్వాత ఇవన్నీ రెవెన్యూ రికార్డు ఇవన్నీ చేయడం ఉన్నది కదా. తర్వాత అక్కడ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రకాల ల్యాండ్స్ ఉన్నాయి ఎవరికి తెలియదు. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మెయిన్ కాపాడుకోవాల్సింది. అడవి జంతువులు ఇవాళ కోతులు, పుళ్ళు ఉన్న వన్యప్రాణులన్నీ కూడా అడవిలో మన జనావాసాలకు వచ్చి బీభత్సం చేస్తున్నాయి. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్లో గైరాను, పొరంబోగు, కారిజ్కాత, బిలాదాక్ల, భూదాన్ ల్యాండ్, హజరానా ల్యాండ్స్ ఇవన్నీ. తర్వాత ఈ రకమైన ల్యాండ్స్ ఉన్నాయి. ఇదంతా రికార్డ్ ఎక్కడ ఉంటుంది? బేస్ రికార్డులో ఉంటుంది కదా. ఇక్కడ ఏదైతే ఉందో సింపుల్ లాజిక్, ఒక మనిషి పుట్టినాడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, స్కూల్ రికార్డు ఉంటుంది, తర్వాత 18 ఏళ్ళు కాగానే ఎపిక్ కార్డు ఉంటుంది, ఓటర్ ఐడి కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది. ఒక మనిషి కోసమే ఇన్ని రకాల డీటెయిల్స్ ఉన్నప్పుడు, ఒక భూమి అన్నప్పుడు ఇక్కడ బేసిక్గా యూనిట్ ఏదైతే ఉందో విలేజ్ యూనిట్. ఒక విలేజ్ యూనిట్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, ఏ రకమైన సర్వే నెంబర్లు ఉన్నాయి, ఏరియా ఎంత అన్నది, ఏ కేటగిరీ ఎంత అన్నది అన్ని మొత్తం రికార్డు ఉంటుంది గవర్నమెంట్లో. ఎప్పుడైతే ఇక్కడ ఆర్ఆర్ చట్టము 1948లో నిజాం పీరియడ్లో రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పిన దాంట్లో ఇక్కడ కాంగ్రెస్ వీళ్ళకి ఏం తెలుస్తుంది? గుడ్డోని చేతిలో రాయి పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళకి ఏం అవగాహన లేదు. ఇలా చేసిన వాళ్ళకి కూడా ఏబిసిడి తెలియదు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో నేను చెప్తున్నా, 1B రిజిస్టర్ ఎప్పుడు వచ్చింది? 1971 ఆర్ఆర్ అంటున్నారు. అది అక్కడ మీనింగ్లెస్. అక్కడ ఇప్పుడు ఎక్కడ ఆర్ఆర్ ఇక్కడ ఎక్కడ అంటే మెయిన్ ఫెయిల్యూర్ ఎక్కడ అంటే ఇక్కడ విలేజ్ ఆఫీసర్స్ లేరు. కరాట్రాజ్ చెప్పినట్టు 70లో కాదు, వతందారి వ్యవస్థలో ఏదైతే ఉందో మొట్టమొదట దాన్ని భ్రష్టు పట్టించింది చెన్నారెడ్డి 77లో. తర్వాత 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇక దాని నానా బీభత్సం. పోనీ ఇక్కడ మన దగ్గరనే కాదు కదా, ఇలా అఖండ భారతదేశంలో అంతటా విలేజ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా అది డిస్టర్బ్ కాలేదు, ఇంటాక్ట్ ఉన్నారు. తాలూకాస్ ఉన్నాయి. 25 కోట్ల జనాభాకు 375 తాలూకాలే ఉన్నాయి. దాదాపు 80 జిల్లాలు 75 జిల్లాలు ఉన్నాయి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లేదు కదా, ఇక ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఫస్ట్ 1948లో ఆర్ఆర్ రికార్డు చేసినప్పుడు గ్రామ సభలు చేసారు. తర్వాత 1954-55 కాస్రాలో కూడా చేసారు. కాస్రా ఇది బేస్ రికార్డ్ అంటారు. కాస్రా కంటే ముందు సేత్వార్ ఉంటుంది, వసూల్బాకి ఉంటుంది, ఆకార్బంద్ ఉంటుంది, ఎఫ్ఎంబి ఉంటుంది, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, టిప్ అని ఉంటుంది. ఇవన్నీ రికార్డు ఉంటుంది, సర్వే రికార్డు. పాని అన్న దాని మీద 4 పార్ట్లు ఉంటుంది. ఒకటి సర్వే పార్ట్ ఉంటుంది, ఒకటి రెవెన్యూ పార్ట్ ఉంటుంది, ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది, 4వది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు అడగోళ్ళు ట్యాక్సులు, జిఎస్టీలు, ఎక్సైజ్లు, కస్టమ్స్ విపరీతమైన రెవెన్యూ వచ్చింది కాబట్టి ల్యాండ్ రెవెన్యూ అనేది మనకు దిక్కుదినం లేకుండా పోయింది. ల్యాండ్ రెవెన్యూ రిసీట్ కలెక్షన్ ఎందుకంటే ఎన్టీ రామారావు అబాలిష్ చేసింది చాలా పెద్ద తప్పు. ఇప్పటికీ మీరు ఒరిస్సాలో ఎక్కడ కానీ ఎక్కడ పోయినా కూడా ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్ బెటర్. ఎందుకంటే హూ ఇస్ ది రియల్ కల్టివేటర్? ఎందుకంటే పట్వారి ఎవరు కల్టివేట్ చేస్తున్నారో చూసా రిసీట్ ఇస్తారు కదా. ఎవరు కడితే వాడు చేసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు టెనెంట్ ఉంటాడు, టెనెంట్ ఉన్నంత మాత్రాన పవర్ బిల్లు, వాటర్ బిల్లు, ట్యాక్స్ బిల్లు టెనెంట్ పేరు మీద ఉంటాయి కదా. ఆ రకంగా సిస్టమ్ ఫాలో కాకుండా తర్వాత 55-58 సెసాల పాన్ 3 ఏళ్ళకు ఒకటే పాన్ రాశారు అక్కడ 6 పంటలకు సెసాలని. తర్వాత 1971లో ఆర్ఆర్ వచ్చింది మెయిన్ ఆఫ్టర్ ఫ్రీడమ్. 71 ఆర్ఆర్ నాడు కూడా గ్రామ సభలు కండక్ట్ చేసి ఒక గ్రామానికి 3 గ్రామాధికారులు ఉండే అప్పుడు అది కండక్ట్ చేశారు. తర్వాత 1980లో ఆర్ఆర్ మళ్ళీ అమెండ్ చేసి వచ్చారు. అక్కడ ఏంటంటే ఓన్లీ విత్ రిగార్డ్ టు ది ఎంజాయర్స్ కాలం మట్టుకే తోక పాస్బుక్లు ఇచ్చారు. ఓనర్షిప్ అనేది లేదు ఆ పాస్బుక్లతో. మళ్ళీ 1989లో ఎన్టీ రామారావు పీరియడ్లో ఇది ఆర్ఓఆర్ యాక్ట్ని అమెండ్ చేశారు. అంతకంటే ముందు ఏదైతే ఉందో ఈ 71 తర్వాత 80 మధ్యన ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే తెలంగాణలో విపరీతం ఇనామ్ ల్యాండ్స్. 1950లో టెనెన్సీ ల్యాండ్స్ రాశారు. ఇనామ్ ల్యాండ్స్, టెనెన్సీ ల్యాండ్స్ కబ్జాలు రాయడం కారణం ఏంటంటే
అప్పుడు మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీసే ఉన్నాయి కదా. నిజాంలో ఇనాంలో బోలెడు ఉంటాయి. దస్తగర్దా, పన్మక్తా, ఖిద్మతి, ఖైరాతి, బల్వత్తా, దర్గా, ఈ మన తర్వాత దేవల్, ఇన్ని రకాల ఇనామ్స్ ఉంటాయి. ఇంకా ఆ ఇనామ్స్లో ఎవరికి ఎందుకు ఇచ్చింది ఏందన్నది చూడాలి కదా. దాన్ని ఏమైంది, స్వతంత్రం వచ్చిన తర్వాత 1955లో అబాలిష్ చేసారు. టెనెన్సీ చట్టం 1950లో ఎప్పుడైతే రాసిరో, మన ఒకటే కాదు ఇలా ఎక్కడ మహారాష్ట్రలో 6 జిల్లాలు కూడా మనయే. ఇప్పటి కూడా టెనెన్సీ యాక్ట్ ఇవాళ లేటెస్ట్ ఇప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది, బాంబే హైకోర్టు ఇచ్చింది, ఇది హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ కింద. ఇక్కడ ఈ టెనెన్సీ యాక్ట్లో ఏదైతే ఉందో పెద్ద అప్పుడు అంతా వీళ్ళు సంస్థానాధీశులే కదా, జాగీర్దారులు, దేశాయిలు, దేశ్ముఖులు, నవాబులు, వీళ్ళందరి దాని మీద ఎవరు వాస్తవంగా సాధ్యం చేస్తున్నది ఇంటాక్ట్ 99% కల్టివేటర్ కాలం ఎక్కడ కూడా పొరపాటు కాలే ఎవరు చేస్తున్నది. దాని తర్వాత 1950లో టెనెన్సీ యాక్ట్ రాసినాక ఈ 1980-90 మధ్యన ఏంటంటే 1971-80 మధ్యన ఏదైతే ఉందో 73లో అగ్రికల్చర్ సీలింగ్ తెచ్చాడు. గాడ్ ఫాదర్ పివి నరసింహారావు, తెలంగాణ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా ఈజ్ గాడ్ ఫాదర్. సీలింగ్ యాక్టర్ తెచ్చిన తర్వాత ఆయనను కుర్చీ గుంజేసి పక్క పోయిన తర్వాత వెంగళరావు రావడం జరిగింది 75లో. వెంగళరావు వచ్చినాక ఈ స్కీమును ఇంప్లిమెంట్ చేయాలంటే మొట్టమొదట ఈ 2 చట్టాలు అడ్డం వస్తున్నాయి. ఏది, అగ్రికల్చర్ సీలింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే టెనెన్సీ ఉన్ను ఇనామ్ అబాలిషన్. ఇప్పుడు ఏం చేయాలి, 55 చట్టము 50 చట్టం కూడా నిద్రపోయినరు ఎప్పటిదాకా 75 దాకా. అప్పుడు ఈ గవర్నమెంట్ నిద్రలేసి ఈ ఇనాంలోకి ఏదైతే ఉందో ఓఆర్సీ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఎవరు వాస్తవంగా సాగు చేసారు ఆ రోజు ఏదైతే ఉందో 55లో ఉన్న వాళ్ళని కాకపోతే 11173 అని గవర్నమెంట్ ఒక దొంగ జీవో ఇచ్చింది. 73 కాదు 55 బేస్ అని మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది 3 మెంబర్ అంద. అయితే ఇక్కడ ఈ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్లో ప్రొసీజర్ ఉన్నది, ఇనామ్ అబాలిషన్ యాక్ట్ ఉన్నది, రూల్స్ ఉన్నాయి, టెనెన్సీ యాక్ట్ ఉన్నది, రూల్స్ ఉన్నాయి. టెనెన్సీలో ఏదైతే ఉందో వాళ్ళు బాజాప్తా ఇంటాక్ట్ ప్రొవిజనల్ లిస్టు, ఫీల్డ్ ఏదైతే ఉందో మొత్తం ఇన్వెస్టిగేషన్ అది మన ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు హూ ఇస్ ది రియల్ టెనెంట్ అన్న దాని మీద 38 ఓనర్షిప్ ఇచ్చారు. తర్వాత ఇనాంలో కబ్జాలు ఉన్న లక్షల ఎకరాలు ఒకటి కాదు, ఇలా గరీబోళ్ళు బీసీలు అంతా కూడా పివి నరసింహారావును తర్వాత జలగం వెంగళరావు, దే ఆర్ ది గాడ్ ఫాదర్ అండ్ గాడ్ మదర్. ఓఆర్సీ టెనెన్సీ ఇచ్చిన తర్వాత మిగిలిన భూమి మీద సీలింగ్ చట్టం అప్పుడు అప్లికేబుల్ చేసారు. అది లేకపోతే వాళ్ళకి అమ్ముకోరాదు, వీళ్ళంతా ఆగమైపోతారు కదా, మొత్తం డిక్లేర్ చేస్తే ఎక్కడ పోవాలి. అట్లా ఆ పద్ధతి తర్వాత ఏదైతుందో తర్వాత 80లో అప్పుడు తీసుకొచ్చారు. తర్వాత 1989-90లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత సెక్షన్ 5A కింద రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అది అన్యాక్రాంతం ఎందుకు చేసిండ్రు అంటే, ఎప్పుడైతే ఈ జాగీర్దారులు జమీందారులు అప్పుడు ముందట చెప్పులు కాదు ఇంటి ముందట పోయి నిల్చుండదు. కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళ ఇంటి ముందట ఎవడు మనిషి పోవడానికి ఉండదు. వాడిని అవసరం ఉన్నప్పుడు వాడు పత్తాలకో రేస్ కోర్సులకో పోవడానికి నవాబులకు కానీ ఇది జాగీర్దారులకు కానీ పైసలు కావాలి. అరే పలానా యాదవ్ వాడు ఉన్నాడు కదా, మళ్ళీ ఏం తీసుకురారు, మళ్ళీ గొల్ల మళ్ళీ రమ్మనాలి, డబ్బులు తీసుకోవాలి. గొల్లల దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి కదా, తీసుకోవాలి. రసీదు ఇచ్చేది లేదు, మసీదు ఇచ్చేది లేదుగా, రసీదు తప్పితే మసీదు. ఏం చేయాలి, అట్లా చాలా మట్టుకు ఉన్న దాని మీద ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి సెక్షన్ 5A అని పెట్టేసి ఏది 71 యాక్ట్ దాంట్లో 80 యాక్ట్లో సెక్షన్ 5లో సబ్సెక్షన్ 5A పెట్టి అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ రెగ్యులేషన్ ఫామ్ 10 పెట్టి ప్రొసీజర్ పెట్టి 89-90లో చేసారు. 90 తర్వాత అప్పుడు 94లో పాస్బుక్స్ నేను ఇచ్చిన సిద్దిపేట తహసీల్దార్, ఈవెన్ కేసీఆర్ చిన్నవాడక ROR రికార్డింగ్ అథారిటీ నేనే, నా సంతకాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్లో వాళ్ళు అది ఫేర్ కాపీలా ROR 1Bలా. ఇక్కడ వీళ్ళు ఏం రాస్తున్నారు, వీళ్ళకి ఎవరు చెప్పిండో అర్థం కాదు. 1B రిజిస్టర్ ఎప్పుడు 1971లో ఎక్కడ వచ్చింది, 1B రిజిస్టర్ వచ్చింది 1989 అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత వచ్చింది. 1B అన్నది ఏంది, ఫామ్ 1B అన్నది రిజిస్టర్, ఫామ్ 1 అన్నదేమో ఒరిజినల్ ROR. దానికి 1B రిజిస్టర్ ఏంటంటే హోల్డింగ్ రిజిస్టర్. ఇప్పుడు మనకు బ్యాంకు ఖాతా బుక్ ఎట్లుంటుందో 1B రిజిస్టర్ అసలు ఉంటుంది. దాన్ని ఆ రకంగా చేసిన తర్వాత వీళ్ళకి ఎప్పుడు వచ్చిందని తెలియదు. ఇంకా వాళ్ళు కాసరాపాని బేస్ తీసుకున్నారు. వాళ్ళకి కొద్దిగానే ఉండాలి. కాసరాపాని ఎక్కడైతే కాసరాకంటే ముందు సేత్వారు ఏం చెప్తున్నది అలా ఈనామా గవర్నమెంటా దేవత మస్జిదా మందిరా అనేది చూసుకోవాలి కదా, అదొకటి. ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ జస్ట్ ఓన్లీ కస్టోడియన్ ఆఫ్ ది పబ్లిక్ రికార్డు, అంతేగాని గవర్నమెంట్ పానీలలో మార్పులు చేర్పులు కాదు. సుప్రీంకోర్టు తరిమేసింది. 1000 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏంటంటే రెవెన్యూ రికార్డ్ డస్ నాట్ కన్ఫర్ టైటిల్ ప్రూవ్ చేసుకోవాల్సింది మా అల్టిమేట్గా సివిల్ కోర్టే ఉంటుంది. అది పక్కకు పెట్టేసి ఈ రకంగా చేసుకొచ్చిన తర్వాత ఎక్కడ వీళ్ళు కూడా మొట్టమొదట వీళ్ళు ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు రిటైర్డ్ ఒక్కళ్ళు కాదు, ఈ 100 మందిని పిలవాలి, తప్పేం లేదు కదా. 100 మందిని ఇన్వైట్ చేసిన తర్వాత 100 మంది ఏమేం చెప్తారు, ఎవరేం చెప్తారు, ఎక్కడ సొల్యూషన్ అన్నది ఇక్కడ ఇది జరగలేదు. ఇక్కడ వీళ్ళు మొట్టమొదలు వాళ్ళు ధరణి ఓన్లీ డిస్ప్లేకి పనికి వస్తుంది. ధరణి కంటే ముందు మా భూమి ఉండాలి, జనాలకు తెలియదు అనుకుంటారేమో. మా భూమి ఉన్నది పోర్టల్, మా భూమిలో
ఒక విలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ షేక్పేట్ విలేజ్ అంటే విలేజ్ పాని మొత్తం వస్తుండే. మా పాని అంటే మన ఖాతా నెంబర్ ఉంటే ఖాతా వస్తుంది. ఇప్పుడు మీ భూమి అన్నది ఆంధ్రాలో సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతున్నది. అది పక్క పెట్టేసి ఏదో వచ్చి ధరణి వచ్చింది, ఇది చేసినాము అది చేసినాము వాళ్ళు తారీఫ్ చేసి కాదు. అరే నాయన ధరణితో బోలెడు తప్పులు జరిగినాయి. నీ ధరణి తెచ్చినావు, నేను ఏమంటాను అది కాదు. 2020 కంటే ముందు రిజిస్టర్ అయిన సేల్ లీడ్స్ని ఏం చేసినావు, నువ్వు ఎక్కడ ప్రొవిజన్ పెట్టినావు, ఎక్కడ అమలు చేసినావు, అది ఎక్కడ రెగ్యులరైజ్ చేసినావు, ఎక్కడ ఇన్కార్పొరేట్ చేసినావు. వాళ్ళందరూ ఇలా గాల్లో తిరుగుతున్నారు కదా. అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ అమ్ముకున్నారు. నేను దాఖలాలు చూపెడతాను చాలా. ప్లాట్లు అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ధరలో పేర్లు పెట్టారు. ఇక్కడ కొల్లూరులో ఇప్పుడు కొట్టుకొస్తున్నారు కదా, వాళ్ళు ప్లాట్లు చేసిరు అమ్మిరు. 84లో కొన్నోళ్ళు ఉన్నాక మళ్ళీ తీసుకొచ్చి ధరలో అని పేరు రాసుకొచ్చారు. నేను సర్వే నెంబర్ 173 to 190 మీరు కొట్టుకొని చూసుకోరు. ఈ రకమైన దారుణాలు దరిద్రాలు ఇక్కడ ఫస్ట్ వీళ్ళకు కూడా ఏమాత్రము ఇది లేదు. ఇక్కడ మళ్ళా తహసీల్దార్ ముటేషన్ ఆర్డర్ గ్యారంటీ 100% కన్ఫర్మ్డ్. నువ్వు డిఆర్టీ పెట్టాలి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ట్రిబ్యునల్ పెట్టు, అపెలేట్ అథారిటీ, తర్వాత రివిజన్ అథారిటీ, స్టేట్ రెవెన్యూ ట్రిబ్యునల్ పెట్టు. మహారాష్ట్రలో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ స్టడీ చేసి వచ్చారు, ఏం చేసారు అన్నది కూడా వీళ్ళు తీసుకొచ్చి ఒక రూల్స్ 19 రూల్స్ ఒక సెక్షన్స్ 21 పెట్టిరు. వీళ్ళ ప్రొసీజర్ అన్నది ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 1955లో గ్రామ సభలు అయినాయి, తర్వాత 71లో గ్రామ సభలు అయినాయి ఊర్లలో, 80లో గ్రామ సభలు అయినాయి, 90లో గ్రామ సభలు అయినాయి, 2004లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటే నిజామాబాదు ఆడ కూడా గ్రామ సభలు పెట్టి శాటిలైట్ సర్వే చేసి కరెక్ట్ రికార్డు అప్డేట్ చేయడం జరిగింది. ఇవన్నీ పక్క పెట్టేసి మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి ఈ రకంగా ఇక్కడ ఎందుకు ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాలే. వీళ్ళు విఆర్ఓస్ రాగానే ఏదో దేశం కొట్టకపోయింది. అరే మీకంటే ముందే వాళ్ళు మీ తాత ముత్తాతలు అప్పటి నుంచి ఉన్నారు. గ్రామానికి 3 గ్రామ పరిపాలనాధికారులు. ఆ కాలంలో ఫుల్ ప్రూఫ్ ల్యాండ్ ఆర్డర్ ఉన్నది. ఎక్కడ కూడా మర్డర్, క్రిమినల్, దొంగతనాలు, రేపులు జరిగినా కూడా క్షణాలలో పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిన ఉన్నది. ఎందుకంటే పోలీస్ పటేల్ డ్యూటీ ల్యాండ్ ఆర్డర్ రిపోర్టు డైలీ రోజు నాంచా అనేది పోలీస్ స్టేషన్కు కంపల్సరీ పోతుండే. అటువంటిది అది సిస్టమ్ పోయిన తర్వాత ఇప్పుడు నక్సలైట్స్ ఎక్కువైపోయారు, ఫారెస్ట్ ధ్వంసం అయిపోయింది. ఇవన్నిటి కంట్రోల్ చేయాలంటే బేస్ రికార్డ్ ఏందన్నది ఉండాలి, తీసుకొని వచ్చి సర్వే చేయాలి కదా. వీళ్ళు మొట్టమొదట విఆర్ఓస్ని అపాయింట్ చేసి అది కూడా సేమ్ విలేజ్ వాళ్ళనే ఉండాలి. ప్రయారిటీ సెలెక్షన్ ఏందని 3-4 సెలెక్ట్ చేయాలి, మినిమం ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత విలేజ్, ఎందుకంటే పక్కనకో ఎక్కడో తీసుకొచ్చి పెడితే ఏమైంది, వాడు ఇష్టం ఉన్నట్టు రాసి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. వానికి పనిష్మెంట్ సిస్టమ్ లేదు. ఇంకా దరిద్రమైంది, వీళ్ళు రాసిన భూభారతిల చట్టంలో గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వాడు తప్పుడు ఆదేశాలు ఇస్తేనేమో వానికి శిక్ష కోసం పోయిరు. ఇక వాడు ప్రైవేట్ ఆర్డర్ ఇష్టం ఉన్నట్టు రాసుకుంటే వానికి పనిష్మెంట్ పెనాల్టీ లేదు. నీ ఐపీసీలో మన దొంగలు అని చెప్పేసి ఎందుకంటే మన హిందూ దాంట్లో ఇండియాలో చాలామంది దొంగలు ఉన్నారనే వాడు ఆ కాలంలో 166, 167 2 సెక్షన్లు అధికారుల మీద పెట్టిరు. మిస్యూజ్, ట్యాంపరింగ్, అదే ఇల్లీగల్ ఆర్డర్సు, ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్ 2 పెట్టిరు. ఇప్పుడు మళ్ళీ బిఎన్ఎస్లో 199, 198 పెట్టిరు. ఇవన్నీ ఏదైతే ఉందో ఇంకొకటి అన్నిటికంటే దరిద్రం ఏంటంటే తెలంగాణలో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతల వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఆ కాలంలో 8 మంది, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, 9 మంది అక్కయ్యలు, 2 అన్నదమ్ములు, దత్తత వచ్చినంతో 12 మంది ఉన్నారు వాళ్ళు. అటువంటి అప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ మొదటి అక్క, రెండో అక్క పెళ్ళి నాటికి పుట్టలేదు. అక్కడ ఏదైతుందో పట్టేదారు సడన్గా చనిపోతే పెద్ద కొడుకు మీద ముటేషన్ చేశారు యాజ్ ఎ మేజర్గా. ఆ పెద్ద కొడుకు ఏదైతుందో ఆయన ఆనెస్ట్గా, ధర్మంగా, న్యాయంగా మిగతా తమ్ముళ్ళకు తర్వాత చేసిస్తేనేమో పంచాయతీ ఉండదు. ఇక్కడ ఏమైంది, సడన్గా పెద్ద కొడుకు కూడా చనిపోయినాక పెద్ద కొడుకులు ఇప్పుడు మా అయ్య పేరు మీద మాది భూమి అని కొట్లాడుతున్నారు. దాన్ని పరిష్కారం చేయాల్సింది ఎవరు, డిపార్ట్మెంటే కదా. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డు నువ్వు గ్రామసభ కండక్ట్ చేయాలి. నీకు ఈవెన్ రిజిస్ట్రేషన్ చట్టంలో కూడా ఏం పెట్టింది, సెక్షన్ ఏదైతే మన రూల్ ఆర్టికల్ 40 ఉంటుంది, షెడ్యూల్ 1A కింద 5 రూపీస్ స్టాంప్ పేపర్ మీద పార్టీషన్ రాసుకున్న దాని మీద కూడా చేయమని ఉన్నది. ఇవన్నీ ఏదైతే ఉందో ఇవి పక్కకు పెట్టేసి తీసుకొచ్చి ఇవాళ వీళ్ళు ఇది చేసిన ఇలా మొత్తం తప్పుల తడకలే ఉన్నది, ఒకటికేం లేదు. వీళ్ళు మళ్ళీ తహసీల్దార్ తర్వాత ఆర్డీఓ తర్వాత కలెక్టర్ తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ నువ్వు చేసింది ఏమున్నది, పాత చట్టం ఉన్నది కదా. అది కాదు కొత్తగా చేసింది కాదు, కాంగ్రెస్ ఉరకబెట్టి వీళ్ళు కాంగ్రెస్లో నేనేమంటున్నా స్ట్రేట్ అవే చెప్తున్నా. రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ఎవడు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. మీకు అంత ఏ ఒక్కడల్లా గరీబోని చూపెట్టమను. ఇప్పుడు ఉన్న 12 మంది మంత్రులలో ఆ టైం స్పేర్ చేసేవాళ్ళని చూపెట్టమను. ప్రతి ఒక్కరు సొంతం దానికి ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు లేదని కాదు. నీకు హానెస్ట్గా డిపార్ట్మెంటు రెవెన్యూ అన్నది ఇది మెయిన్ ఏదైతే ఉందో మనిషికి నమ్మకమైంది, కావాల్సింది కాపాడాలి. ఇవాళ మహారాష్ట్రలో మొత్తం 19 నిజాం పీరియడ్లో కాస్రా కాడ మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా డిజిటలైజేషన్ చేశారు.
ఇక్కడ 2004లా ఇక్కడనే ఉన్నారు ఇప్పుడు పాపం మన ప్రెసిడెంట్ శేషాద్రి జేడీలో మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం, తర్వాత ఎస్ఏఎం రిజ్వీ గారు ఉన్నారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఎక్సైజ్ వాళ్ళిద్దరూ జాయింట్ కలెక్టర్ 1, 2 ఉండి కలెక్టర్ ప్రేమచంద్రాయుడు ఉన్నప్పుడు అప్పుడు నేను 15 పోస్టులలో 14 పోస్టులు ఇన్ఛార్జ్ పెట్టినాను. ఇక్కడ మొత్తము సిటీ సరౌండింగ్ ఉన్న రికార్డ్ అంతా తీసుకొచ్చి డిజిటలైజేషన్ చేసి ప్రిజర్వ్ చేసాం మేము. అది దాన్ని ఏదైతుంది ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ప్రైమా ఫేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఏం చేయాలి, ఫస్ట్ ప్రజలకు డిస్ప్లే కావడానికి కొనుక్కున్న ముందు ఇగో ఈ ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి అన్నది మొత్తం అప్లోడ్ చేసుకురావాలి. రికార్డు మొత్తం ఉంటుంది. పహానీలా 1985 దాకా పహాని అనక గ్రామ పహాని అనక ఏముంటుందంటే అది గోష్వారా అంటారు. గోష్వారా అంటే అబ్స్ట్రాక్ట్, టోటల్ గ్రామం ఎంత, సర్వే నెంబర్లు ఎన్ని, అలా ఫారెస్ట్ ఎంత, ఏదెంత, ఆదాయం అది ఉంటుంది. తర్వాత హోల్డింగ్ రిజిస్టర్ చౌపాస్లా అంటారు. చౌపాస్లా అంటే 4 ఖచ్చితంగా వాళ్ళు మొత్తము 4 రకాల డీటెయిల్స్ అలా ఉంటుండే. ఇప్పుడు విజిత గారు ఉన్నారు, విజిత పేరు మీద ఏమున్నది మొత్తం ఖాతా నెంబర్ ఇచ్చి ఆమెకి ఏ సర్వే నెంబర్లో ఎంత 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 అన్నది ఇప్పటికి ఆ రికార్డు ఇంటాక్ట్ ఉన్నది. కాకపోతే ఈ సిటీ సరౌండింగ్లో రేట్లు పెరిగిన తర్వాత నానా బీభత్సం చూసి సాగుగొట్టేసారు. ఇక్కడ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అన్నది ఇంకా మూర్ఖపు లెక్కలు. నేను చెప్తా కదా, ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొండపాక మండల్లో ఒక పాపం పెద్ద మనిషి 40 ఎకరాలు కొనుక్కున్నాడు. ఆయన సైంటిస్టు, అగ్రికల్చర్ సైంటిస్టు, ఇస్రోలో మన ఎక్కడ ఐసీఏఆర్లో సైంటిస్ట్ 40 ఎకరాలు కొనుక్కుంటే అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్తో రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత ఆయన పట్టా అయింది అనుకుంటే ఇప్పుడు తీరా వచ్చే వరకు ధరణిలో అమ్మిన వాళ్ళ పేర్లు వచ్చేసినాయి. ఏమైంది, ఒరిజినల్గా ఆయనకు రెగ్యులరైజ్ చేసిన రికార్డు గాయపైపోయింది. ఇదో ఇంకొకటి ఏదో ఇప్పుడు బటన్ ఒత్తంగానే కాదు, బటన్ ఒత్తంగా ముందు మీకు ఆర్వార్ల గతంలో సబ్ రిజిస్టార్లకే రిజిస్ట్రేషన్ కాగానే ఇమ్మీడియట్ వాళ్ళ సేల్ డీడ్ కాపీ ఫామ్ 6లో తహసీల్దార్కి పంపి తహసీల్దార్ ఇంప్లిమెంట్ చేయాలి. అది అమలు చేయకుండా తీసుకొచ్చేసి ఏమంటే మొత్తము ఈ ప్రకారం అన్నది కాకుండా వాళ్ళు అమలు పట్టించుకున్నారు. ఇక్కడ ఎప్పుడే కానీ సూపర్వైజన్ ఇంపార్టెంట్. ఒకటి రామ్ గోపాల్ గారు, మీరు ఇప్పుడు చెప్పేదాని ప్రకారం భూభారతి కూడా భూ సమస్యలు నో సొల్యూషన్. ఇప్పుడు స్టేట్ అవే ఒకటే విస్తా గారు, వీళ్ళు గ్రామంలో గ్రామ సభ కండక్ట్ చేయాలి. ఎవరు చేయాలి, రికార్డింగ్ అథారిటీస్ నోటిఫై చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ భూభారతి లిస్టు కంటే భూభారతి లిస్టు ప్లస్ 2019 వరకు ఉన్న పహానీ లిస్టు 1B రిజిస్టర్ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు రాయడానికి కాదు, ఏం రాసిరు అది తలా తోకలేని చట్టాన్ని చేసారు వాళ్ళు. అది చేసిన తర్వాత ఫామ్ ఉంటుంది ఒకటి, గజెట్ ఏదైతే ఉందో సిస్టమ్ అనేది ఫాలో కావాలి. ఫామ్ పబ్లిష్ చేసి ఆ డ్రాఫ్ట్ పబ్లిష్ చేసి వాళ్ళకు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ నాడు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ క్లెయిమ్స్లో ఎంక్వైరీ పెట్టాలి. వాళ్ళిద్దరికి నోటీసులు ఇవ్వాలి. క్లెయిమ్లో ఆబ్జెక్షన్ వేసినా కానీ బోత్ సైడ్స్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినాక హియరింగ్ కండక్ట్ చేసి అప్పుడు ఆర్డర్ పాస్ చేసి ఆ రికార్డింగ్ అథారిటీ ఫైనల్ చేసినాక మొత్తం అంటే ఊరు మొత్తం సమస్యలు ఉంటాయి. ఊర్లో ఒక 10%, మ్యాక్సిమం అంటే 15% ఉంటాయి. ఎక్కువ అంటే 25% ఉండొచ్చు. అది ఆ హియరింగ్ కండక్ట్ చేసి ప్రొసీడింగ్ రాసి తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేసి పబ్లిష్ చేసి ఫేర్ కాపీ ఏదైతే ఉందో వాళ్ళు ఫైనల్ నోటీస్ పబ్లిష్ చేసిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి దాన్ని సిస్టమేటిక్గా చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏం చేయాలి, వీళ్ళు ఏమన్నా వీళ్ళకు కొద్దిగా ఎవరికి మేడమే తలకాలేదు. ఒకటి ఇంకొకటి ఇక్కడ వీళ్ళు చేసే ముందు వీళ్ళకు కూడా బుర్ర లేదు. ఈ చట్టం చేసిన కూడా నీకు 2020 ధరణి కంటే ముందు రిజిస్ట్రేషన్లకు ఏంది సొల్యూషన్, ఎక్కడున్నది? వాడు డబ్బులు దొబ్బిండు అన్ని అమ్ముకున్నా అయిపోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ కదా వాడు సివిల్ కోర్టు పోయి కొట్టుకోమని చెప్పడా. ఇక్కడ ఇంకొకటి ట్రిబ్యునల్ సిస్టమ్ మహారాష్ట్రలో ఉన్నది కదా. మహారాష్ట్రలో స్టేట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్, స్టేట్ ట్రిబ్యునల్, తర్వాత హైకోర్టే ఇప్పుడు స్టేట్ అవే. ఇక్కడ వీళ్ళు పెట్టిన దాంట్లో తహసీల్దార్కు ఆర్డీఓకు ఏమి ఇచ్చారు, తల తోకలేని ఇది ధరణితోని హక్కులు సంక్రమిస్తాయా? రికార్డ్ ఏందన్నా చూడాలి కదా. నువ్వు డిస్ప్లే చేయాలి ఈ సర్వే నెంబర్ ప్రకారము. ఒకటి వీళ్ళు ఫార్మాట్ చేయమంటే మా అసంటోళ్ళని చెప్తాం కదా. మాకు అపారమైన అనుభవం, నాకంటే మంచి మేధావులు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే బయట రాకపోవచ్చు, వాళ్ళకి ఎందుకంటే ఇక వాళ్ళకి చేతనయ్యి కాకపోతే ఉండొచ్చు. నువ్వు ఒక సర్వే నెంబర్, నేనేం చెప్పినా ఒక మనిషికి బర్త్ సర్టిఫికేటు, స్కూల్ రికార్డు, ఎపిక్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నట్టు ఒక సర్వే నెంబర్కు దాన్ని మొత్తం హిస్టరీ డిస్ప్లేలో పెట్టుకురావాలి. డిస్ప్లేలో పెట్టుకొస్తే పబ్లిక్ కూడా మోసపోరు రేపు. అదొకటి. ఇంకొకటి కోర్టులకు పోవడానికి అన్న దాని మీద కోర్టు ఫీజు పెంచాలి. వీళ్ళు గవర్నమెంట్కు రెవెన్యూ కావాలంటే కోర్టు ఫీజు పెంచుర్రి. ఇప్పుడు తమిళనాడులో 7% ఉన్నది, పెంచు. అవసరం ఎవడైతే గెలుస్తానో కూడా కోర్టుకు పోతాడు కదా. అన్నెసరీ ఏంటంటే ప్రొలాంగింగ్ ఆఫ్ లిటిగేషన్ వాళ్ళకు ఉంటారు కదా, హ్యాబిచువల్ లిటిగెంట్స్ ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. బయట చేయడానికి ఉండాలి. అదొకటి. కోర్టులు పెంచాలి. ఎన్ని కేసులు అయినాయి, ఎంతమంది ఉన్నారు, ట్రిబ్యునల్ పెంచాలి, ట్రిబ్యునల్లో డిస్పోజ్ చేయాలి కదా.
అది చెయ్యకుండా తీరా తీసుకొచ్చేదో మేము చెప్పినాము. నగేష్ గారికి ఏం తెలుస్తుంది, ఆయన ఎవరి ఫీల్డ్లో వాళ్ళు. ఇప్పుడు పశువుల డాక్టర్కు పశువుల మందులు తెలుస్తుంది, మనుషుల డాక్టర్కు మనుషుల మందులు తెలుస్తుంది, మనుషులకు డాక్టర్కు పశువుల మందులు తెలివాయి, పశువుల డాక్టర్కు మనుషుల మందులు తెలివాయి. ఆ రకంగా నువ్వు సొల్యూషన్ అని చూడకుండా ఏదో తీసుకొచ్చి మేము పెట్టినాము. ఇది ఒకటి. ఇంకా ఇంకా ఇక్కడ అన్నిటికంటే దౌర్భాగ్యం ఏదైతుందో. సరే నెక్స్ట్ మాట్లాడదాం రామ్ గోపాల్ గారు. నగేష్ నాయక్ గారు, మీరు స్టార్టింగ్లో భూభారతి గురించి చెప్తూ చాలా మార్పులు చేర్పులు జరిగాయి, కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, దీనికి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుల్ని అప్రిషియేట్ చేయాలి అని చెప్పారు. కానీ రామ్ గోపాల్ గారు చెప్పారు అసలు దీనివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేకపోగా ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయని. ముఖ్యంగా 2020 వరకు గత బీఆర్ఎస్ పార్టీ ధరణి 20 నుంచి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. మీరు వీళ్ళు ఇంకా మళ్ళా ఎన్నికలు 2011 నుంచి 10 తప్పేం లేదు, 11 పోవాల్సిందే. 11 కాదు, 2011 కాదు. వీళ్ళు ఒరిజినల్ సేత్వార్కాలకి వర్కౌట్ చేసుకురావాలి. చేసుకొచ్చి ఎట్లా ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఉంటుంది కదా, లీగలా ఇల్లీగల్ అని ఉండాలి. ఇల్లీగల్ ఎంట్రీ కాదు, అది ఖచ్చితంగా చేయాలి. అది ఇక్కడ ఫాలో అవుతలేరు. అది పెట్టడంలో తప్పు లేదు. ధరణితోని 100% కన్ఫర్మేషన్ చెప్పడానికి లేదు కదా. నేను చెప్పిన ఇప్పుడు పార్టీషన్లు ఉన్నాయి, గిఫ్ట్లు ఉన్నాయి, టెనెన్సీ సర్టిఫికేట్లు ఇప్పటికి అమలుగా ఉన్నాయి, ఓఆర్సీ అమలుగా ఉన్నాయి. వచ్చింది తలా తోక లేని ఒక చట్టం, కాబట్టి దీనివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదని ఓవరాల్ గా రామ్ గోపాల్ గారు డిసైడ్ చేసి చెప్తున్న విషయం.